ఓవైపు కోర్టును ముట్టికాయలు వేసినా రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి రాలేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్ల చెరువును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు కలిసి పరిశీలించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారే తప్ప ఉపయోగపడే పని ఏమీ చేయలేదని విమర్శించారు. నల్ల చెరువు సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, చెరువు ఉన్న విస్తీర్ణంలో మాత్రమే చూసుకోవాలని అన్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో చెరువు విస్తీర్ణం 7 ఎకరాలు మాత్రమేనని, మిగతాదంతా పట్టాభూమి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ బాధితులకు ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పి ఆ తర్వాత పట్టాభూముల్లో తవ్వకాలు చేపట్టాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత హైడ్రా చట్టం తెచ్చి పేద ప్రజల రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆ భయం ఇంకా తొలగిపోలే. తోకముడిచినటువంటి హైడ్రా ప్రజల ఆక్రందనలకు, ఆవేదనకి, దుఃఖానికి భయపడ్డ రేవంత్ రెడ్డి దొడ్డిదారిన మరో పిచ్చి పని చేస్తున్నారు. హైడ్రాను రద్దు చేయకుండా హైడ్రా ముసుగులో మళ్ళీ ఒక పిచ్చి పని చేస్తున్నారు. నల్ల చెరువు విస్తీర్ణం 19 ఎకరాల పైచిలుకు, 20 ఎకరాల లోపు 19 ఎకరాల పైచిలుకు. అలా ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. మిగతాదంతా కూడా రైతులకు సంబంధించిన వందల సంవత్సరాలుగా రైతులకు సంబంధించిన పట్టా భూములు. వాళ్ళు తేలినప్పుడు ఒక పంట పండించుకుంటారు, 2 పంటలు కూడా పండించుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి ఆ ప్రైవేటు రైతుల భూముల్ని నోటీస్ ఇవ్వకుండా, కనీసం చెప్పకుండా బుల్డోజర్లు పెట్టి వాటి బాయిల్ లెక్క తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. మా భూములలో మీరెవరు తవ్వడానికి? మీ 7 ఎకరాల 36 గుంటలలో మీరు తవ్వుకోండి, మీరు బాగోతులు ఆడించుకోండి, కానీ మా పట్టా భూములలో మీరు ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళు పోయి హైడ్రాను వేడుకున్నారు, రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. ఎక్కడి నుంచి సమాధానం రాకపోతే చివరికి న్యాయం జరగాల్సింది కోర్టులో కాబట్టి హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు మొత్తం పరిశీలన చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే, మీరు ప్రైవేటు పట్టా భూములలో ఎలాంటి చర్యలు చేపట్టద్దు, మిషన్లు పెట్టద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోర్టులు అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. పోలీసులకు కూడా మరి గవర్నమెంట్ పిలుస్తాంది, అధికారులు పిలుస్తాను, మేము ఎందుకు పోవాలనేటువంటి భావన కూడా వాళ్ళకు లేదు, సోయి లేదు. వాళ్ళు రక్షణ ఇస్తారు, వీళ్ళు మిషన్లు పట్టుకొని వస్తారు. మరి నిన్న కూడా అంటే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా నిన్న ఇక్కడ అధికారులు మిషన్లు పెట్టి ప్రైవేటు పట్టా భూములలో మట్టిని తీస్తూ ఉంటే ఇవాళ ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆపలేదు. ఇవాళ మేడే కాబట్టి కొంచెం ఆగినట్టు కనబడతా ఉంది. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా,